నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సుదీర్ఘకాలం తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సుదీర్ఘకాలం తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయటకు వచ్చారు. ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. కానీ దాని తర్వాత ఆయన చేసిన కొన్ని కామెంట్స్ సంచలనంగా మారిన పరిస్థితి ఉంది. ఎవరైతే బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్నారో వాళ్ళను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అయితే కొన్ని సంచలనంగా మారాయి. మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోబోతుంది, కూలిపోబోతుంది అన్న వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేసిన పరిస్థితి. గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. మరి ఏంటి ఆయన ఎమ్మెల్యేలకు చేసిన హితబోధలో బీఆర్ఎస్ ఆత్మరక్షణలో ఉంది అని అనుకోవచ్చా? వీటిపై మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే గౌతమ్. గర్జించిన సింహం బయటకు వస్తుంది అనే దగ్గర నుంచి ఈరోజు ఆయన లిటరల్గా ఎమ్మెల్యేలందరినీ మాకు చెప్పి వెళ్ళండి అని చెప్పి అన్న మాటలు బయట వినిపిస్తున్నాయి సార్. ప్లీజ్ నాకు చెప్పి వెళ్ళండి, రైట్, మాకు చెప్పండి, మాకు చెప్పి వెళ్ళండి మీరు అని చెప్పి అన్న మాటల్ని ఎట్లా అర్థం చేసుకోవాలి సార్? ఆ కేసీఆర్ అయినా సార్ ఈ కేసీఆర్ అదే కదా. ఇప్పుడు పులి గాయపడిన తర్వాత కోలుకోవడానికి సమయం పట్టుద్ది. అలానే మానసికంగా కూడా కొంచెం మళ్ళీ బలోపేతం కావడానికి కొంత సమయం తీసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే అసలు రాజకీయాలు అనేవి వీళ్ళు ఎవరు చేసినా కానీ ప్రజల కోసం చేస్తున్నారు అనేటువంటి స్పృహ ముందు ఉండాలి. గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఓడిన వాళ్ళని పక్కన పెట్టచ్చు. ఏ పార్టీ నుంచి గెలిచినా కానీ ఫైనల్గా వాళ్ళు చేయాల్సింది వాళ్ళ నియోజకవర్గానికి వాళ్ళని నమ్మి ఓటేసినటువంటి ప్రజలకు సేవ చేయాలి. మీరు ఎవరిని కలవద్దు, మీరు అంటే కలిస్తే కలిసిపోతారనే అంత అనుమానం, భయం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇదేం రాజకీయం అనేటువంటి యావగింపు ప్రజలకు వస్తుంది. ఫస్ట్ గతంలో మనం ఆంధ్రప్రదేశ్లో చూసాం. 2019లో ఎలక్షన్స్ అయ్యి గవర్నమెంట్ మారిన తర్వాత నేను ఒక 6 నెలల పాటు అసలు ఏం మాట్లాడను అని చెప్పని చంద్రబాబు గారు అన్నారు. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. తర్వాత ఆయన కూడా నిజంగానే అలా అన్నట్టుగానే కొంచెం వెనక్కిపోయారు. తర్వాత సమయం ఇచ్చారు. ఈ పవన్ కళ్యాణ్ గారు అయితే మీరు అద్భుతంగా పరిపాలించండి, ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు, మీరు అద్భుతంగా పరిపాలిస్తే అసలు నేను రాష్ట్రానికే రాను, సినిమాలు చేసుకుంటాను ప్రశాంతంగా అని చెప్పాడు. అందరూ ఎప్పుడు బయటకు వచ్చారంటే 4-5 నెలలు అంతా బాగానే ఉంది. అమరావతి అనే దాన్ని పక్కన పెట్టి 3 రాజధానులు అనేటువంటి వివాదం ఎప్పుడైతే కదిపారో, ఎంక్వైరీలు కావచ్చు, ఉపసంఘాలు కావచ్చు, అన్నీ ఎన్ని చేసినా కానీ పెద్దగా ఎవరు రియాక్ట్ కావాలి. నిజం బయటకు వస్తుంది చూద్దామని ఇట్లాంటి మాటల వరకే పరిమితం అయ్యారు. అమరావతి అంశం దగ్గర నుంచి ప్రజల్లో కూడా కొంత వ్యతిరేకత రాజుకోవడం అనేది మొదలైందని చెప్పాల్సి ఉంటుంది అక్కడ. అంటే కనీసం 4-5 నెలలు ఆగారు. ఓకే, 4-5 రోజులు ఆగట్లా తెలంగాణలో. ఇది మరీ టూ మచ్గా అనిపించట్లా. ఆయన 3వ తారీఖు గెలిచారు. 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసేలోపు ఇంకా చేయలేదు, కాంగ్రెస్ అయితే ఇంతే అని మొదలుపెట్టారు. అవును. ఇక్కడ తెలంగాణలో ప్రమాణ స్వీకారం అయిన 10 రోజుల తర్వాత అక్కడ మధ్యప్రదేశ్లోను అక్కడ గెలిచినటువంటి రాష్ట్రాలు ఛత్తీస్గఢ్లో, మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో లేటుగా జరిగింది. రాజస్థాన్లో కొంచెం ముందర అయింది. అంటే దాదాపు ఒక వారం నుంచి 10 రోజులు గ్యాప్ ఉంది. 3 మళ్ళీ బీజేపీ స్టేట్సే. అంటే ఈ ఆతృత అనేది తెలంగాణలో ఎక్కువ కనిపిస్తుంది, అందుకని చెప్తున్నాయి. రెండోది, చంద్రశేఖరరావు గారు మాట్లాడినటువంటి కామెంట్స్లో ఏంటంటే నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమస్యల పైన నాయకులు కలవడం అనేది తప్పైంది ఏం కాదు. అన్ని నియోజకవర్గాలకి రకరకాల సమస్యలు ఉంటాయి. సీఎంని మర్యాదపూర్వకంగా కలిసి అభినందించడం లేదా ఇంకొక సమస్యను చెప్పుకోవడం అనేది నేరం అయితే కాదు. అలా జస్ట్ కలిసిన వెంటనే వీళ్ళు ఏమారిపోతారు అనేటువంటి భ్రమంలో కనుక రాజకీయ నాయకులు ఉంటే ప్రాంతీయ పార్టీల నియంతృత్వ పోకట్లకి, కుటుంబ పార్టీల రాజ్యాంగాలు, వాళ్ళ సొంత రాజ్యాంగ విధానాలకి ఇదొక పరాకాష్ఠగా మనం చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఎవరు ఎందుకు కలిశారు అనే దాని గురించి వాళ్ళు ఒక స్టేట్మెంట్, కానీ వెళ్ళే ముందర నాకు చెప్పాలండి, మీరు ఏం మాట్లాడతారో కూడా చెప్పాలండి, లేదా అక్కడికి వెళ్ళి వీడియో రికార్డింగ్ చేసి ఇవే మాట్లాడామని చెప్పండి అంటే అది సాధ్యమయ్యేటువంటిది. కానీ వెళ్తే జరిగేది ఏమి ఉండదు, పైగా బదనాం చేస్తారన్న మాట కేసీఆర్ లాంటి వ్యక్తి మాట్లాడచ్చు. ఒక్కటి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే తెలంగాణ రాజకీయాల్లో అనూహ్యమైనటువంటి పరిణామం. 10 ఏళ్ల పరిపాలన తర్వాత బీఆర్ఎస్ ఓటమి పాలవడం, దానికి సంబంధించి బీఆర్ఎస్లోనే అంతర్గతంగా భిన్నాభిప్రాయాలు ఉన్నటువంటి పరిస్థితి. ఓకే, ఓడిపోయిన తర్వాత రకరకాల ఈక్వేషన్స్ బయటకు వచ్చినాయి. ఇప్పుడు ఇమీడియట్గా కేసీఆర్ గారు లాస్ట్ టైం ఏ స్టెప్ అయితే వేశారు, ఇప్పుడు అదే ఆయనకు ఒక రకంగా యమపాశంలో మారిందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే రెండు ఒకేసారి లోక్సభ, అసెంబ్లీ ఒకేసారి అయిపోతే ఏ గోళ ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే ఇది అయిన 3 నెలలకి మళ్ళీ లోక్సభ అనేసరికి తలపట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. పైగా 2 జాతీయ పార్టీలు ఎప్పుడు కూడా బలాన్ని ఎక్కువ కలిగి ఉండేది, జాతీయ పార్టీలకు బలం ఎక్కువ ఉంటుంది. ఆ రెండింటిని ఎదుర్కొనేటువంటి క్రమంలో ఇప్పుడు తెలంగాణ వాదంతో ఎదిగినటువంటి పార్టీ, ఇప్పుడు మీ తెలంగాణ వాదానికి రెలవెన్స్ లేదు. తెలంగాణ అభివృద్ధికి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తెలంగాణ అభివృద్ధికే పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు ఈ ఎమోషన్స్ని రైజ్ చేసేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. అందుకే కదా పార్టీ పేరు మార్చేయండి అని, మీ ఇష్టం. ఆ పేర్లు మార్చేయడం వెంటనే ఏ పేరు కావాలంటే ఆ పేరు పెట్టాడు. ఇప్పుడు ఆ పేరు వేరే వాళ్ళు తీసుకోవాలనుకో, టీఆర్ఎస్ అనే పేరు, మీకు ఎక్కడి నుంచి వస్తుంది, మళ్ళీ ఏం చేస్తారు?
ఇవన్నీ కూడా ఎమోషన్స్తో మాట్లాడేటువంటి మాటలు. కడియం శ్రీహరి గారు వీళ్ళందరూ మాట్లాడినటువంటి. ఇక్కడ ఏం జరుగుతుందంటే తెలంగాణలో చాలా స్పష్టంగా వచ్చిన రోజు నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టింది. ఓకే, బస్ ఫ్రీ కావచ్చు, మళ్ళీ దానికి కూడా రకరకాల లిమిటేషన్స్ని. ఇప్పుడు ఒక పని చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇంకొక రియాక్షన్ వచ్చేటువంటి ఉంటుంది. ఆ రియాక్షన్స్ని మనం ఎలా తగ్గించుకుంటాం, వాటికి ఉండేటువంటి ఉపయుక్తమైనటువంటి కార్యక్రమాల ద్వారా ఆ నిరసనని ఎలా మనం నిర్వీర్యం చేస్తాం అనే దాని మీద ఆధారపడింది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమంలో ముఖ్యంగా కనిపిస్తుంది ఏంటంటే ఎక్కువ శాతం ఆర్థికపరమైనటువంటి భారం తెలంగాణ బడ్జెట్పై పడే అవకాశం ఉంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అది ఆయన తలనొప్పి, ఆర్థిక మంత్రిగా బట్టి విక్రమార్క గారి తలనొప్పి. వాళ్ళు చూసుకుంటారు కదా. ముందే మీరు అది అలవి కాని హామీలు అనేటువంటి స్టేట్మెంట్స్ ఏంటంటే ఏదో రాజకీయం కోసం చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. ఇప్పుడు 36,000 కోట్లు ఇవ్వాలి, రుణమాఫీ అమలు చేయాలంటే చేస్తారు, ఏదో విధంగా చేస్తారు. ఇప్పుడు బస్సుకు సంబంధించి ఫ్రీ బస్సు అనగానే భారం పడుతున్నారు, మరి అది ఏదో రకంగా నడిపిస్తున్నారు కదా. ఎంతకాలం నడిపిస్తారనేది సమస్య. అవును, ఎక్కువ కాలం నడిపించలేకపోయారు, ప్రజలు డిసైడ్ చేస్తారు కదా. అది ఆ ఎమోషన్ మీకు ఎందుకు? ఒకవేళ చేస్తున్న విధానంలో తప్పు ఉందనుకో ఆ లోపాన్ని ఎత్తి చూపించాలి కదా. ఇవన్నీ మానేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఓటాన్ బడ్జెట్ అకౌంట్ రేపు పెడుతున్నారు. ఆల్రెడీ కేంద్రం ఓటాన్ బడ్జెట్ పెట్టింది. ఫుల్ బడ్జెట్ ఇప్పుడు తెలంగాణలో పెట్టాలి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అదే ప్రభుత్వం కొనసాగింపుగా ఉంటే కనుక వాళ్ళకి ఈజీ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు వీళ్ళు ఎలా పెడతారు? బడ్జెట్ ఫుల్ పెడతారా? వీళ్ళు కూడా ముందు ఓటాన్ అకౌంట్ తీసుకుని ఒక 6 నెలల తర్వాత ఫుల్ బడ్జెట్కి వెళ్తారా ఏంటనేది ఇంకా క్లారిటీ లేదు. సో ఆ కసరత్తులో భాగంగానే మరొక 2 హామీలు మేము అమలు చేస్తాం. గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కానీ ఇళ్లకు సంబంధించి కానీ అర్జీలు తీసుకున్నా అవన్నీ స్క్రూటినీ చేస్తాం అనేటువంటి మాట ప్రభుత్వం చెప్తుంది. ప్రభుత్వానికి తగినంత సమయం ఇవ్వాలి కదా. ఎంత ఆరాటపడి మనం జరుగుతుంది ఏంటంటే రేపు 7వ తారీఖు వస్తే 2 నెలలు కంప్లీట్ అవుతాయి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి. అప్పుడే కూలిపోతుంది, పడిపోతుంది అనేటువంటి జ్యోతిష్యం చెప్పేటువంటి కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ మానేస్తే వాళ్ళకి మంచిది. ఎందుకంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరు. కళ్ళెదురుగా మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ నాకు అద్భుతమైనటువంటి గిన్నిస్ రికార్డు ఇది కింద చెప్పినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎక్కడ కొడితే అక్కడ డొల్లల్లాగా వచ్చేస్తుంది అనేటువంటి కళ్ళెదురుగా కనిపిస్తుంది కదా. ఎన్నికల ప్రచారంలో కనీసం చెప్పుకోలేని పరిస్థితి కదా. దానికి సంజయ్షి ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీ ఎదురుగానే ఇప్పుడు ఒక అధికారిని పట్టుకుంటే ఎన్ని 100 కోట్ల భూములు అతని కబ్జాలో ఉన్నాయనేటువంటి లిస్టు బయటకు వస్తుంది. దానికి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ నిజం బయటికి రావాలి. నిజం వస్తేనే కదా ప్రజలు డిసైడ్ చేస్తారు. ఒకవేళ తప్పు జరిగిందా, జరగలేదనుకో కేసీఆర్ గారు ఒక నిప్పులాగా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్లో గెలిచే అవకాశం. కానీ 5 ఏళ్లకే జరుగుతుంది నెక్స్ట్ ఎలక్షన్. ఇప్పటికిప్పుడు పార్టీలు పడిపోయి ఇప్పటికిప్పుడు వాళ్ళు ఎత్తుగడలు చేస్తే ఏం చెప్పలేం. కానీ పార్టీల ఫిరాయింపు అనేది కూడా దేశంలో రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపు చట్టం వచ్చిన తర్వాత ఇంకా దుర్మార్గంగా మారింది పార్టీలు మారడానికి సంబంధించి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కలిసినంత మాత్రాన పార్టీ మారిపోతాడని అనుకోవడానికి అవకాశం లేదు. లాస్ట్ టైం మరి మీరు ఎలా అనుకున్నారు? 88 సీట్లు వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ నుంచి 11 మందిని లాక్కున్న పరిస్థితి ఉంది కదా. అప్పుడు నువ్వు చేసింది రైట్ అయినప్పుడు ఇప్పుడు ఆయన చేసేది రైట్ అయింది. అప్పుడు మీరు చేసిన తప్పు అయితే కానీ ఇప్పుడు వాళ్ళు చేస్తే తప్పు అయింది. అంటే ఒకరికొక న్యాయం అంటే నేను ఉన్నప్పుడు అధికారంలో న్యాయం ఒకలా ఉంటుంది, ఆయన ఉన్నప్పుడు అధికారంలో ఇంకోలా ఉంటుంది అనేది సాధ్యం కాదు. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే తెలంగాణలో ప్రధానంగా ఒక ఆకాంక్ష ద్వారా రాష్ట్రం పుట్టింది. 10 ఏళ్ళు అయినా కానీ ఆకాంక్ష నెరవేరలేదు అనేటువంటి ఆవేదన ముఖ్యంగా యువతరంలో ఉంది. దానికి ఒక సొల్యూషన్ కనుక్కునేటువంటి ప్రయత్నం కోదండరామ్ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వీళ్ళందరూ కలిసి ఒక ప్రయత్నం చేశారు. దాన్ని ప్రజలు నమ్మారు. ఇప్పుడు దాన్ని ఎంతవరకు అమలు చేస్తారనే బాధ్యత వాళ్ళ మీదే ఉంటుంది. కాబట్టి వాళ్ళు అది చేయలేకపోతే వాళ్ళు డెఫినెట్గా ఫెయిల్యూర్ అవుతారు. మీకు మధ్యంతర ఎన్నికలు వస్తే కనుక ముందే సీఎం అవుతారు, 5 ఏళ్ళు ఆగితే కనుక 5 ఏళ్ళ తర్వాత సీఎం అవుతారు. కానీ ప్రజల మీద ప్రజల్లో అనవసరమైనటువంటి ప్రలోభాలు, అనవసరమైనటువంటి గందరగోళాలు సృష్టించేటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఏ పార్టీకి ప్రయోజనం ఉండదు. సార్, లోక్సభ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో నేను బడ్జెట్ సమావేశాలకు హాజరవుతానని కేసీఆర్ చెప్తున్నా కూడా ప్రధానంగా ఎన్నికల వ్యూహరచన కోసమే అని అనుకోవచ్చా? ఎన్నికలకు సంబంధించి ఒక అంతర్గతంగా బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే ఇప్పుడు కనీసం 10 సీట్లు గెలవకపోతే కనుక బీఆర్ఎస్ పార్టీ రాబోయేటువంటి 5 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగినా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఇక్కడ బీఆర్ఎస్ లాంటి పార్టీలకు మనుగడ ఉండదు, ప్రాంతీయ పార్టీలను మరింతగా చిదిమేసేటువంటి పరిస్థితి ఉంటుంది అనేది ప్రధానమైనటువంటి ఆవేదన. దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఇక్కడ ఖచ్చితంగా గెలిచి తీరాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే మీరు ఒక విషయం గమనించండి, 2014లో కంబైన్డ్ స్టేట్లో ఎలక్షన్స్ జరిగినాయి. ఎలక్షన్స్ కంబైన్డ్ స్టేట్లో జరిగిన తర్వాత రాష్ట్రం ఏర్పడింది. సో ఆ టైంలో కూడా 11 సీట్లే గెలవగలిగింది లోక్సభ స్థానాలకు సంబంధించి. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ 2019 ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పార్టీ సొంత రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ధీమాతో ఎన్నికలను ఎదుర్కొని 9 సీట్లే గెలిచింది.
కాబట్టి ఇప్పుడు అధికారం లేదు, పార్టీ లేదు, వీళ్ళు చెప్పే ఎజెండా కూడా అక్కడ రెలవెన్స్ లేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎన్ని సీట్లు గెలుస్తుంది అనేది ఖచ్చితంగా ప్రజల్లో ఒక చర్చ జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీజేపీ మనం ఇక్కడ జాతీయ స్థాయిలో చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఒక బలమైన బ్యాటిల్ గ్రౌండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ లాస్ట్ ఎలక్షన్స్లో అసలు అసాధ్యం అనుకున్న చోట బీజేపీ 4 సీట్లు గెలిచింది కదా. ఈసారి వాళ్ళు 8, 9, 10 టార్గెట్ పెట్టామని చెప్పని అంటున్నారు కదా. అధికారంలో ఉన్న పార్టీగా లాస్ట్ టైం అసలు ఏమాత్రం ప్రయత్నం చేయకపోయినా కానీ 3 సీట్లు గెలిచినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. ఇప్పుడు అధికారంలో ఉన్న తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది? 10కి 10 బీఆర్ఎస్ గెలిచేటువంటి పరిస్థితి ఉందా? కాబట్టి ఇక్కడంతా ఒక మేకపోతు గాంభీర్యం ప్రజల ముందర ప్రదర్శిస్తే బలమైన ఒక సలహా కూడా ఇచ్చారు. మంత్రులు, మాజీ మంత్రులు, బలమైన నాయకులు అందరినీ బరిలోకి దింపాలి, చివరికి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కవిత గారు, కేసీఆర్ గారు వీళ్ళందరూ కూడా ఎంపీలు అయిపోవాలని చెప్పన్నారు. మళ్ళీ ఆ కుటుంబ పార్టీ అనే ముద్రే కదా వచ్చేది అలాంటి సలహాలు కనుక అమలు చేస్తే. సో అందుకనే బీఆర్ఎస్ పార్టీ ఒక రకమైన అయోమయ స్థితి, ఒక విధంగా చెప్పాలంటే పార్టీ పుట్టిన తర్వాత మరొకసారి క్రాస్ రోడ్స్లో ఉంది. రైట్. పార్టీ పుట్టిన క్షణంలో తెలంగాణ వస్తుందా లేదా అనేటువంటి ఆవేదనతో మొదలైనప్పటికీ కూడా ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందనను బట్టి రాజకీయంగా కొన్ని వ్యూహాలు అనుసరించారు. 2004 ఎలక్షన్స్లో, 2009 ఎలక్షన్స్లో ఆయన వ్యూహాలు అక్కడ ఫలించినాయి. ఎప్పుడైతే తెలంగాణ వస్తుందని క్లారిటీ వచ్చిందో అప్పుడు ప్రజలకు ఆదరణ వచ్చింది. చివరికి జిహెచ్ఎంసీ లాంటి ఎలక్షన్స్లో పోటీ చేయడానికే సాహసం చేయలేకపోయారు కేసీఆర్ గారు ఒకప్పుడు. కాబట్టి ఆ స్టోరీ అంతా ఎండ్ అయిపోయింది. అది అయిపోయిన దాని కృతజ్ఞతగానే 10 ఏళ్ళు ఆయనకు అధికారం ఇచ్చారు. ఈ 10 ఏళ్లలో మీరు అనుకున్న ఆకాంక్షలు రీచ్ అవ్వలేదనే అనుమానం కలగబట్టే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్తుంది అనే దాని మీద మాత్రమే కేసీఆర్ గారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఒకటి. రెండోది, బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో బలమైన ముద్ర వేయాలని తహతహలాడుతుంది. ఎందుకంటే తమిళనాడు, కేరళ కంటే కూడా ఎక్కువ శాతం ఇక్కడ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి, అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కంటే కూడా తెలంగాణలో. కాబట్టి బీజేపీ అధిక అవకాశాన్ని వదులుకునేటువంటి పరిస్థితిలో లేదు. పట్టున్నటువంటి రాష్ట్రంగా తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయినా కానీ ఇక్కడ బలంగా నిలబడాలనేటువంటి ఈ 2 బలమైనటువంటి ఆకాంక్షల మధ్య బీఆర్ఎస్ పార్టీ వాదం కానీ వీళ్ళు చేసినటువంటి అభివృద్ధి ప్రచారం కానీ నిలబడేటువంటి స్థితిలో ఈ ఎలక్షన్స్లో అయితే లేదు. లోక్సభ ఎలక్షన్స్లో మరిన్ని గడ్డు అనుభవాలు ఎదురయ్యేటువంటి పరిస్థితి బీఆర్ఎస్కి ఉంది. కాబట్టే ఒక బలంగా మిగతా పార్టీలో ఉన్నటువంటి నాయకులను బలంగా కాపాడుకునేటువంటి ప్రయత్నం, అందరిలో కూడా మనోనిబ్బరం నింపేటువంటి వ్యూహాన్ని కేసీఆర్ గారు అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బడ్జెట్ సెషన్స్లో ఏమీ అద్భుతాలు జరగవు, కానీ ఎలక్షన్స్లో మాత్రం అద్భుతాలు జరగడానికి అవకాశం ఉంది. ఎలక్షన్స్ వరకు వెయిట్ చేయాలి.